హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఆర్డర్ పెట్టుకున్నానండి అమెజాన్ నుంచి సెల్ఫీ స్టిక్ అండి. R16s అండి. గ్రిప్ హ్యాండిల్ అయితే బాగుందండి. అది R16s అండి. అది ఓపెన్ చేస్తున్నాను నేను, ఎలా వచ్చిందో చూద్దామండి. బాగా వచ్చింది. ఛార్జర్ ఒకటి ఇచ్చారండి, మెనూ ఇచ్చారు చదువుకోవటానికి. బాక్స్ అయితే బాగుంది, చక్కగాను పెట్టుకోవటానికి. ఒక కవర్ ఇచ్చారు దుమ్ము పట్టకుండా ఉండటానికి. లైట్ వచ్చిందండి. ఎప్పుడైనా డార్క్గా ఉన్నప్పుడు లేకపోతే సరిగ్గా లైటింగ్ లేనప్పుడు ఆ లైట్ అయితే వేసుకోవటానికి బాగుంటుంది. ఆ లైట్కి ఛార్జింగ్ వచ్చిందండి. వెనకాల చిన్న బటన్ ఒకటి ఉంది స్విచ్ ఆఫ్ ఆన్ చేసుకోవటానికి. బాగా మూవ్ అవుతుందన్నమాట. అంత టైట్గా ఏమీ లేదు, బాగుంది, బాగా మూవ్ అవుతుంది. ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేద్దాము లైటు. వెనకాల బటన్ ఉంది, చిన్న బటన్ ఇచ్చాడండి. ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూస్తే మాత్రం చాలా బాగా వచ్చిందండి. లైటింగ్ బాగా కనిపిస్తుంది. అంటే డార్క్గా ఉన్నా సరే మన ఫొటోస్ అవి తీసుకున్నా వీడియో తీసుకున్నా బాగా వస్తున్నాయి అన్నమాట. నేను ట్రై చేశానండి. అంటే పైకి కిందకి మూవ్ అవటానికి అక్కడ హ్యాండిల్ ఇచ్చాడు. ఈజీగా మూవ్ అవుతుందండి. చిన్న రిమోట్ ఒకటి ఇచ్చాడండి ఆఫ్ ఆన్ బటన్కి. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం, దీని హైట్ ఎంత ఇచ్చాడోను. అంటే దగ్గరగా ఉన్నప్పుడు చిన్నగా పెట్టుకోవచ్చు. నేను లాంగ్ చూస్తే దగ్గర దగ్గర 5 feet వరకు వచ్చిందండి. ఇది 1 week తర్వాత వాడిన తర్వాత దీని రివ్యూ ఎలా ఉందంటే, సరిగ్గా లేదు, కొద్దిగా గాలి వేసింది అనుకోండి పడిపోతుంది. అంటే ఐఫోన్ కదా, కొద్దిగా ఊగినప్పుడు అయితే కింద పడిపోయింది. మార్నింగ్ నేను పైన బట్టలు ఆరేస్తున్నప్పుడు పెట్టి చూసేటప్పటికి కింద పడిపోయింది. ఫోన్ కూడా కింద పడిపోయింది అన్నమాట. అంటే అంత హైట్ అవసరం లేదు మనకి, జస్ట్ ఒక 3 feet సరిపోతుందండి మామూలుగా పెట్టుకోవటానికి. నేను 1 week వాడాను కాబట్టి చెప్తున్నాను నేను. అంత అవసరం లేదు, అంత హైట్ వద్దు, జస్ట్ ఒక 3 feet పెట్టుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఫోన్లు వెయిట్ ఎక్కువ కదా, కొద్దిగా గాలి వేసింది అనుకోండి కింద పడిపోతుందన్నమాట ఫోను. ఇంకా అటు ఇటు తిప్పుకోవడానికైతే బాగుంటుంది, బాగానే ఉంటుంది. కానీ పెద్ద ఫోన్లు కదండి, మళ్ళీ ఫోన్కి ఏమైనా కెమెరా పోయిందనుకోండి బాగు చేయించుకోవడం కష్టమైపోద్ది కదా. అంత కాస్ట్లీ పెట్టిన ఫోన్కి అంత హైట్ అవసరం లేదులేండి. సరేనండి, కామెంట్స్ ప్లీజ్ లైక్ చేయండి.